సాంఘిక జీవనం. స్త్రీలు పురుషులు కూడా అలంకరణ పట్ల శ్రద్ధ చూపేవారు. సింధు నాగరికత కాలంలో స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా అలంకరించుకోవడం పట్ల శ్రద్ధ చూపేవారు. స్త్రీలు కంఠాభరణాలు, మోచేతి ఆభరణాలు, చేతి వేళ్లకు రింగులు, గాజులు, చెవి రింగులు, ముక్కు పుడకలు ధరించేవారు. స్త్రీలకు అలంకరణ సామాగ్రి గురించి, పరిమళ ద్రవ్యాల గురించి తెలుసు. సింధు నాగరికత ప్రజల జీవన విధానం ఈ విధంగా ఉండేది. తర్వాత ఇక్కడ కూడా ఒక టేబుల్ ఇచ్చారు. సింధు నాగరికత ప్రజలు ఉపయోగించిన లోహాలు, ప్రస్తుతం ఉపయోగిస్తున్న చెప్పమని. ఆహారం మరియు పంటలు. వ్యవసాయం ప్రధాన వృత్తి. సింధు ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏంటి? వ్యవసాయం. గోధుమ, బార్లీ, ఆముదాలు, బఠానీలు, కాయధాన్యాలు మొదలైన పంటలను పండించేవారు. వినోదాలు. వీరి యొక్క వినోదాలు ఏంటి? నాట్యం, చదరంగం ఆడటం, సంగీతం, గోళీలు, పాచికలు ఆడటం సింధు ప్రజల వినోదాలు. ఎద్దుల పోటీలు వీరి యొక్క ప్రధాన వినోదం. సింధు ప్రజల యొక్క ప్రధాన వినోదం ఏంటి? ఎద్దుల పోటీలు. అవి కాకుండా నాట్యం, చదరంగం ఆడటం, సంగీతం, గోళీలు, పాచికలు ఆడటం కూడా సింధు ప్రజల యొక్క వినోదాలే. పిల్లలు బొమ్మలు మరియు ఎద్దుల బండుల బొమ్మలతో ఆడుకునేవారు. ఇలాంటి ఎద్దుల బండి బొమ్మలతో పిల్లలు ఆడుకునేవారు. నైపుణ్యాలు. చిన్న చిన్న అమ్మతల్లి విగ్రహాలను మట్టితో అందంగా తయారు చేసేవారు. సింధు ప్రజలు చిన్న చిన్న అమ్మతల్లి విగ్రహాలను మట్టితో అందంగా తయారు చేసేవారు. నాట్యకత్య విగ్రహం మరియు బాగా గడ్డం పెంచిన వ్యక్తి యొక్క రాతి విగ్రహం వంటివి ఈ కాలంలో కనిపించేవి. ఈ విధంగా నాట్యకత్య యొక్క విగ్రహాలు ఈ విధంగా తయారు చేసేవాళ్ళు అనమాట సింధు ప్రజలు. నెక్స్ట్ పేజీలో వచ్చేసి మతం. సింధు ప్రజలు పశుపతి అంటే శివుడు మరియు అమ్మతల్లిని పూజించేవారు. సింధు ప్రజలు ఏ దేవుణ్ణి పూజించేవారంటే పశుపతి, శివుడు. ఇక్కడ పశుపతి యొక్క విగ్రహం ఉంది కదా, శివుడి విగ్రహం. శివుడిని మరియు అమ్మతల్లిని పూజించేవారు. వేప చెట్టు మరియు రావి చెట్టును పూజించేవారు. వేప చెట్టును, రావి చెట్టును కూడా పూజించేవారు. భూమి, నీరు, ఆకాశం, అగ్ని మరియు వాయువులను పూజించేవారు. కాళీబంగన్ మరియు లోతాల్ ప్రాంతాల్లో అగ్నిపేటికలు అనగా యజ్ఞవాటికలు ఉండేవి. స్వస్తిక్ గుర్తును సాధారణంగా ఉపయోగించేవారు. సింధు ప్రజలు ఏ గుర్తును ఉపయోగించారు అంటే ఇది ఇంపార్టెంట్, స్వస్తిక్ గుర్తును ఉపయోగించేవారు. తర్వాత లిపి. సింధు ప్రజలు తమదైన ప్రత్యేక లిపిని, భాషను అభివృద్ధి చేసుకున్నారు. నిపుణులు కూడా ఈ లిపిని ఇంతవరకు అర్థం చేసుకోలేకపోయారు. సింధు ప్రజల యొక్క లిపి బొమ్మల లిపి అనమాట. ఈ విధంగా ఉంటుంది ఆ లిపి. దీన్ని ఈ నిపుణులు కూడా ఇంతవరకు అర్థం చేసుకోలేకపోయారు. తూనికలు, కొలతలు. ప్రామాణికమైన తూనికలను, కొలతలను మొట్టమొదట ఉపయోగించింది హరప్పా ప్రజలే. వీరు ప్రామాణికమైనటువంటి కొలతలు కూడా ఉపయోగించారు. వీరి కాలంలో కాల్చిన ఇటుకలన్నీ ఒకే విధమైన కొలతలను కలిగి ఉండేవి. ఒకే బరువు, ఒకే కొలతలు అలా. వీరు తూనికలను, కొలతలను పర్షియా, మధ్య ఆసియా దేశాల్లో కూడా ఉపయోగించేవారు. ఎవరి కొలతలను? సింధు నాగరికత ప్రజల యొక్క కొలతలను. తూనికలకు ఉపయోగించే పరికరాలు అన్నమాట. వీళ్ళు క్యాంప్సంతో చేసిన గొడ్డలి, బంగారం, వెండితో చేసిన స్త్రీలు ధరించే ఆభరణాలు, బల్లెము, మట్టి పాత్రలు, మట్టి ముద్రలు, రాగి పాత్రలు ఇవన్నీ వాళ్ళు ఉపయోగించిన వస్తువులు అన్నమాట. నెక్స్ట్ వన్, సింధు ప్రజల యొక్క పతనానికి కారణాలు ఏంటంటే ఆర్యుల దండయాత్రలు సింధు నాగరికత పతనానికి కారణం అనే సిద్ధాంతం కలదు. ఆర్యులు వీరిపై దండయాత్రలు చేశారు. అప్పుడు ఈ సింధు నాగరికత అనేది పతనం చెందింది. అయితే మార్టిమర్ వీలర్ అనే చరిత్రకారులు దీన్ని అంగీకరించలేదు. సింధు నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వలన మరియు వరద వలన సింధు నాగరికత పతనమైనట్టు భావిస్తున్నారు. సింధు నది మరియు దాని ఉపనదుల్లో నీరు లేకుండా ఎండిపోవటం వలన అక్కడి ప్రజలు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయారని కొంతమంది చరిత్రకారులు భావిస్తారు. సింధులోయ నాగరికత పతనానికి అనేక కారణాలు ఉన్నాయని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. నెక్స్ట్, వేదకాలం. ఆర్యుల ప్రారంభం. ఆర్యుల పుట్టుపూర్వోత్తరాల గురించి అనేక సిద్ధాంతాలు కలవు. ఆర్యులు మధ్య ఆసియా, ఆర్కిటిక్ ప్రాంతం మరియు ఆల్ప్ పర్వతాల్లోని తూర్పు భాగం నుండి వచ్చారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఆర్యుల గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు. ఒకళ్ళు ఆసియా నుంచి, ఒకళ్ళు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి, ఆల్ప్ పర్వతాల యొక్క తూర్పు భాగం నుంచి వచ్చారని చరిత్రకారులు చెప్పారు. ఆర్యులు ఇండో యూరోపియన్ సమూహాలకు చెందినవారనే ఒక అభిప్రాయం కలదు. కొంతమంది చరిత్రకారులు ఆర్యుల స్వస్థలం భారతదేశమే అనే అభిప్రాయం కలదు. ఆర్యుల నాగరికత సింధు మరియు సరస్వతి నది మైదాన ప్రాంతాల్లో వికసించింది. ఈ ఆర్యుల నాగరికత మొదట ఎక్కడ వికసించింది అంటే సింధు మరియు సరస్వతి నది మైదాన ప్రాంతాల్లో వికసించింది. వేద సాహిత్యం ఆవిర్భవించిన కాలాన్ని వేదకాలం అందరు. వేద సాహిత్యం ఆవిర్భవించినటువంటి కాలాన్ని వేదకాలం అంటారు. తారెడారిలో ఇంకిపోయిన నదినే సరస్వతి అంటారు. సరస్వతి నది తారెడారిలో ఇంకిపోయిందనమాట. ఋగ్వేదంలో సరస్వతి నది గురించి పలుసార్లు ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ఆధారాలు.
ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలు ఏమంటే వేద సాహిత్యం ఆధారాలు, వాజ్మయ ఆధారాలు, పురావస్తు ఆధారాలు ఉంటాయి. వేదాలు, ఇతిహాసాల ద్వారా మనం ఆర్యుల గురించి తెలుసుకోవచ్చు. అంటే వేదాలలో ఆర్యుల యొక్క ప్రస్తావన ఉంది, రామాయణం మహాభారతంలో ఇతిహాసాలలో కూడా ఆర్యుల యొక్క ప్రస్తావన ఉంది. పురావస్తు ఆధారాలు, ఇనుము, ఇతిహాసాలు ఇలా. నెక్స్ట్ వన్ వేద సాహిత్యం. ఆర్యుల గురించి తెలుసుకున్న ప్రధాన ఆధారం వేద సాహిత్యం. సంస్కృత భాషలో వేదం అనగా ఉన్నతమైన జ్ఞానం, ఆత్మజ్ఞానమే వేదము అని అర్థం. వేదం అనగా ఏంటి? ఉన్నతమైన జ్ఞానం, ఆత్మజ్ఞానం. వేదాన్న శృతులు అని కూడా అంటారు. వేదాలకు గల మరొక పేరు శృతులు. పండితులైన వారు కనుగొన్న పరమ సత్యాలే వేదాలు. భారతీయ యోగాకు వేదాలే ఆధారాలు. భారతీయ యోగా ఏమి ఆధారాలు అంటే వేదాల ఆధారాలుగా ఉన్నాయి. వేదాలలో లోతైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ విజ్ఞానం కలదు. వేదకాలపు సాంప్రదాయాలు ఇప్పటికే అవిచ్ఛిన్నముగా కొనసాగుతున్నవి. ఆధునిక కాలంలో స్వామి దయానంద సరస్వతి వేదకాలానికే మరలి వెళ్ళాలి అని పిలుపునిచ్చారు. ఆధునిక కాలంలో ఈ కాలంలో స్వామి దయానంద సరస్వతి ఏమన్నారు? వేదకాలానికే మరలి వెళ్ళాలి అని పిలుపిచ్చారు. ఇది ఇంపార్టెంట్. వేదాల మీద భారతీయ మరియు ఇతర విదేశాల విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. వేద సాహిత్యంలో 4 ప్రముఖ వేదాలు ఉన్నాయి. వేదాలు ఏంటంటే 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. మొదటిది ఋగ్వేదం. ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయం. ఋగ్వేదంలో ఏముంటాయంటే శ్లోకాల యొక్క సముదాయం ఉంటుంది. తర్వాత యజుర్వేదం. యజ్ఞ యాగాది క్రతువుల్లో పాటించవలసిన నియమాల గురించి ఈ యజుర్వేదం అనేది తెలియజేస్తుంది. సామవేదం. ఇది పాటల రూపంలో ఉన్న ప్రార్థనల యొక్క సంకలనం. భారతీయ సంగీతం యొక్క మూలాలు ఇందులో కలవు. భారతీయ సంగీతం యొక్క మూలాలు ఏ వేదంలో కలవు అంటే సామవేదంలో కలదు. ఇంపార్టెంట్. అథర్వణ వేదం. ఇది శ్లోకాలు మరియు పాటల సంకలనం. అథర్వణ వేదంలో శ్లోకాలు ఉంటాయి, పాటలు ఉంటాయి. వేదాలే కాక బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు మరియు రామాయణ మహాభారతాలు ఈ అథర్వణ వేదంలో ఉన్నాయి. బ్రాహ్మణాలు అంటే ఏంటి? వేదాలలోని శ్లోకాలు, క్రతువులు మరియు తత్వాల గురించి గద్య రూపంలో ఉంటే అవి బ్రాహ్మణాలు. అరణ్యకాలు విద్యావాదము, క్రతువులు, సంస్కారాల గురించి తెలియజేస్తుంది అరణ్యకాలు. ఉపనిషత్తులు ఆత్మ, ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలిసే మాతృక గ్రంథాలు ఏమంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అనే వేటి గురించి తెలుస్తాయి? ఆత్మ, ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేస్తాయి. వేదకాలం వర్గీకరణ. వేదకాలాన్ని 2 కాలాలుగా వర్గీకరించారు. మొదటిది తొలివేద కాలం, క్రీస్తుపూర్వం 1500 నుంచి 1000 వరకు ఉంది. మలివేద కాలం, క్రీస్తుపూర్వం 1000 నుంచి 600. వేదకాలపు నాగరికత లక్షణాలపై 2 కాలాల్లోనూ చదవచ్చు. నెక్స్ట్ వన్. తర్వాత తొలివేద కాలం. అసలు తొలివేద కాలం అంటే ఏంటో నేర్చుకుందాం. కుటుంబమే సమాజానికి ప్రాథమిక అంగం. కుటుంబమే సమాజంలో ప్రధానంగా ఉండేది. తండ్రి కుటుంబానికి పెద్ద. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అమలులో ఉంది. తొలివేద కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అమలులో ఉంది. యుద్ధ ఖైదీలను దాసులు అని పిలిచేవారు. తొలివేద కాలంలో యుద్ధ ఖైదీలను ఏమని పిలిచేవారు? దాసులు. దాసులను బానిసలుగా చూసేవారు. ఒకే వారిని కలిగి ఉండుట ఈ కాలంలో సాధారణంగా ఉండేది. స్త్రీల స్థానం. తొలివేద కాలంలో స్త్రీల స్థానం ఏ విధంగా ఉండేదంటే సమాజంలో స్త్రీలకు గౌరవం ఉండేది. స్త్రీలు వేదాలు అధ్యయనం చేసేవారు. బాల్య వివాహాలు కానీ సతీ సహగమనం కానీ ఈ తొలివేద కాలంలో అమలులో లేదు. స్త్రీలు తన భర్తను స్వయంవరం ద్వారా ఎంపిక చేసుకునేవారు. వితంతువులు తిరిగి వివాహం చేసుకునే పద్ధతి కలదు తొలివేద కాలంలో. ఘోష, అపాల, లోపాముద్ర, ఇంద్రాణి, విశ్వవర వంటి విద్యావంతులైన స్త్రీలు గొప్ప వేద పండితులు. ఈ స్త్రీలు తమ భర్తలతో పాటు అన్ని ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనేవారు. నెక్స్ట్ వేషధారణ. తొలివేద కాలంలో వేషధారణ ఎలా ఉంటుందంటే వాస, దోవతి, ఆదివాస శరీరం పైభాగానికి కప్పుకునేది. ప్రస్తుతం ఈ వేషధారణ పోలి ఉండేది. దుస్తులను బంగారు దారంతో కుట్టేవారు తొలివేద కాలంలో. స్త్రీలు చెవిరింగులు, కంఠాభరణాలు, గాజులు మరియు కాలిపట్టాలు ధరించేవారు. స్త్రీలు తలకు నూనె రాసుకొని జడలు వేసుకునేవారు. పురుషులు గడ్డాలు, మీసాలను పెంచుకునేవారు తొలివేద కాలంలో. తొలివేద కాలంలో వినోదాలు వచ్చేసి రథపు పందాలు, వేట, మల్ల యుద్ధాలు, నాట్యం మరియు సంగీతం మొదలైనవి కొన్ని వినోదాలు. 3 రకాలైన సంగీత వాయిద్యాలు ధ్వని, తంత్రి, వాయువు ఉపయోగించేవారు తొలివేద కాలంలో. విద్యకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే గురుకులాలు ఉండేవి తొలివేద కాలంలో. బోధన అభ్యసన ప్రక్రియలో అన్ని విద్యా సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఉండేది. విద్యాలయాల్లో యుద్ధతంత్రం, వేదాంతం, వ్యవసాయం, పశువుల పెంపకం మరియు హస్తకళను నేర్పేవారు. ఈ విద్యాలయాల్లో ఏమి నేర్పేవారు? యుద్ధతంత్రం, వేదాంతాలు, వేదాలు, వ్యవసాయం, పశువుల పెంపకం మరియు హస్తకళను నేర్పేవారు. ఆహారం మరియు పంటలు. బియ్యం, బార్లీ, బీన్స్ మరియు నువ్వులు సింధు ప్రజల ఆహారం. సింధు ప్రజల యొక్క ప్రధాన ఆహారం బియ్యం, బార్లీ, బీన్స్ మరియు నువ్వులు.
వారు రొట్టె, కేకులు, పాలు, వెన్న, మజ్జిగ మరియు పండ్లు తినేవారు. మతం. ఆర్యులు దేవుడు ఒక్కడే అని నమ్మేవారు. దేవుణ్ణి అనేక విధాలుగా ఆరాధించి చేరుకోవచ్చు అని నమ్మేవారు. ప్రపంచమంతా ఒకే చైతన్య ఆత్మ వ్యాపించి ఉంటుందని వాళ్ళు నమ్మేవారు. ఆర్యులు. ప్రతి వ్యక్తి దేవుని అంశతో జన్మించాడని వీరి నమ్మకం. వీరు యజ్ఞాలు చేసేవారు. ఆర్యులు యజ్ఞాలు చేయడం కూడా జరిగిందనమాట. నెక్స్ట్ వర్ణ వ్యవస్థ. తొలివేద కాలంలో ఎటువంటి కుల వివక్షత అనేది లేదు. వర్ణ వ్యవస్థ అంటే కుల వివక్షత. తొలివేద కాలంలో వివక్షత అనేది లేదు. కులాంతర వివాహాలపై ఎటువంటి నిషేధం లేదు. ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు, ఏ కులం వారినైనా. ప్రజలు తమ వృత్తులను స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవచ్చు. నెక్స్ట్ రాజకీయ జీవనం. తొలివేద కాలంలో రాజకీయ జీవనం. ఆర్యులు తెగలుగా నివసించేవారు. ఆర్యులు ఎలా నివసించేవారు? అక్కడక్కడ తెగలుగా కొన్ని తెగలుగా నివసించేవారు. తెగల నాయకుడిని రాజన్ అంటారు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఆర్యుల తెగల నాయకుడిని ఏమంటారు? రాజన్ అంటారు. రాజు నియంతలాగా పరిపాలించేవాడు కాదు. రాజరికం వంశపారంపర్యం కాదు. వంశపారంపర్యంగా రాజులు ఏర్పడు. రాజుకు పరిపాలన విషయంలో సలహాలు ఇచ్చేందుకు సభ మరియు సమితి అని 2 సభలు ఉంటాయి. రాజుకు సలహాలు ఇచ్చేవేంటి? సభ మరియు సమితి అని 2 సభలు. రాజు ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసేవాడు. నెక్స్ట్ మలివేద కాలం. కాలం గడిచే కొలది వేదకాలపు ప్రజలు సింధు, సరస్వతి మైదాన ప్రాంతాల నుంచి గంగా, యమునా మైదానాల వైపు తరలి వెళ్ళారు. మలివేద కాలంలో. తొలివేద కాలం అంతా సింధు, సరస్వతి మైదాన ప్రాంతాల్లో ఉన్నారు. మలివేద కాలంలో ప్రజలు గంగా, యమునా మైదాన ప్రాంతాల వైపు తరలి వెళ్ళారు. వారు వింధ్యా పర్వతాలను దాటి దక్షిణాపథం వైపుకు వెళ్ళారు. రాజకీయ మార్పులు. మలివేద కాలంలో రాజు మరింత శక్తివంతుడైనాడు. సభ మరియు సమితులు తమ ప్రాధాన్యతను కోల్పోయి. సలహాలు ఇచ్చే సభ మరియు సమితులు ప్రాధాన్యతను కోల్పోయి. రాజరికం వారసత్వంగా మారింది. అంటే రాజులు తమ వంశంలో నుంచి మరలా వారసత్వంగా రాజులు ఏర్పడటం జరిగింది. రాజులు తమ రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేధ, రాజసూయ యాగాలు చేసేవారు. అశ్వమేధ, రాజసూయ యాగాలు ఏ వేద కాలంలో చేశారు అంటే మలివేద కాలంలో చేశారు. సాంఘిక మార్పులు. మలివేద కాలంలో జరిగిన సాంఘిక మార్పులు. ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైంది. అవి 4 రకాల ఆశ్రమాలు ఉండేవి. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం మరియు సన్యాసం. స్త్రీల స్థానం దిగజారింది మలివేద కాలంలో. వర్ణ వ్యవస్థ ప్రారంభమైంది. అంటే ఇక్కడ కుల వివక్షత అనేది ప్రారంభమైంది. బాల్య వివాహాలు మరియు సతీ సహగమనం వీరి కాలంలో ప్రారంభమయ్యాయి. మలివేద కాలంలో రాజులు మరియు ఉన్నత వర్గాల ప్రజల్లో బహుభార్యత్వం ప్రారంభమైంది. తొలివేద కాలంలో ఒకే భార్యను సాధారణంగా కలిగి ఉండేవాళ్ళు. మలివేద కాలంలో రాజులు, ఉన్నత వర్గాలకు చెందిన ప్రజలు బహుభార్యత్వం అంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండేవాళ్ళు. మత జీవనం. మతపరమైన కార్యక్రమాలు సంక్లిష్టమయ్యాయి. యజ్ఞాలు, యాగాలు తరచుగా చేసేవారు. విష్ణువు, శివుడు, స్కందుడు మొదలైన దేవతలను పూజించేవారు. మలివేద కాలంలో లక్ష్మి, సరస్వతి, పార్వతి మొదలైన ఇతర దేవతల ప్రాముఖ్యతను. ఇతిహాసాలు. రామాయణం, మహాభారతాలు అనేవి 2 గొప్ప ఇతిహాసాలు. ఈ 2 ఇతిహాసాలు భారతీయ జీవన విధానానికి, కళకు మార్గదర్శమైనవి. రామాయణం ఆది కావ్యం అంటారు. సంస్కృతంలో దీన్ని వాల్మీకి రచించారు. రామాయణంలో శ్రీరాముడిని ఆదర్శ పాలకుడిగా, ఆదర్శ సోదరునిగా, ఆదర్శ కుమారునిగా, సీతను ఆదర్శ మహిళగా వర్ణించారు. మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు అనే ఋషి రచించాడు. అధర్మంపై ధర్మం సాధించిన విజయమే మహాభారతంగా చెప్పబడింది. ఇంతటితో ఈ లెసన్ కంప్లీట్ అయింది. ఇక్కడ ఈ లెసన్లో మనం సింధు నాగరికత, ఆర్యుల నాగరికత గురించి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ పదకోశం అనేది ఇచ్చారు. అంటే నాగరికత అంటే ఏంటి, ఉపఖండం అంటే ఏంటి. నాగరికత మానవుని యొక్క సాంఘిక, సాంస్కృతిక రంగాల్లో ఉన్నతమైన స్థితికి చేరుకోవడాన్ని నాగరికత అంటారు. ఉపఖండం ఖండంలో ఉన్న విశాలమైన భాగాన్ని ఉపఖండం అంటారు. వాణిజ్యం వస్తువులు మరియు సేవల అమ్మకం మరియు కొనుగోలు చేసే ప్రక్రియను వాణిజ్యం, వ్యాపారం అంటారు. వేదాలు హిందూ మత పవిత్ర గ్రంథాలను వేదాలు అంటారు. బ్రాహ్మణాలు వేదాలపై విపులంగా చేసిన వ్యాఖ్యానాలను బ్రాహ్మణాలు అంటారు. ఉపనిషత్తులు హిందూ మతం యొక్క పవిత్ర గ్రంథాలు ఉపనిషత్తులు. వస్తు మార్పిడి పద్ధతి డబ్బుకు బదులు వస్తువులను పరస్పరం మార్చుకునే విధానాన్ని వస్తు మార్పిడి పద్ధతి అంటారు. ఇది ఈ లెసన్ ఇంతటితో కంప్లీట్ అయింది. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని బిట్స్ రూపంలో తయారు చేసి మీకు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.